బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రహ్మనాయుడు గారు రైట్ 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 జూపూడి గారు సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ తీసుకుందాం. విజయసాగర్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చునింది మన ఇంజనీరింగ్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి కాదు. ఇక్కడ కూర్చునింది జూపూడి గారికి తెలుసో లేదో, నాకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటాము. విషయంలో పెద్దదా చిన్నదా కాదు, మాకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అండర్ గోయింగ్ ప్రాజెక్టులు 4-5 ఉన్నాయి మావి. మాకు అంతకంటే ఎక్కువ బాగా తెలుసు. ఇక్కడ జూపూడి గారు మాట్లాడేది మేమంత ఎక్కువ మాట్లాడగలమా తక్కువ మాట్లాడగలమా అలా కాదు. ఆల్రెడీ మీరు టీవీ ముందు ఇప్పుడు వచ్చారు. విశాఖలో ఆల్రెడీ దీని మీద మీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారండి? వాటి మీద ఇప్పుడు చర్చ పెడతాం. సంఘటన మీద, స్పందన మీద, ప్రభుత్వ స్పందన మీద. ఇంకోటి ప్రభుత్వం వెళ్ళాలి మాట్లాడతారు. జూపూడైన ఎమ్మెల్సీగా ఏం పని చేశాడు నాకైతే అర్థం కాదు. ప్రభుత్వం అంటే ఎవరు? వ్యవస్థ, మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి, మిగతా అందరూ అక్కడే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారు తప్ప మిగతా అందరూ అక్కడే ఉన్నారు. వర్క్ జరుగుతోంది, కలెక్టర్లు ఉన్నారు. మరి ప్రభుత్వం అంటే ఇంకేందో నాకు తెలియదు. మరి ఎమ్మెల్సీగా అంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి అనేది నాకు అర్థం కాదు. వారి అభిప్రాయం లాగా అనిపిస్తుంది. అలాంటి సంఘటన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళాలి అనేది ఈయన డిసైడ్ చేస్తారు. ముఖ్యమంత్రి వెళ్ళాలి అని అనేది అనలేదండి. అక్కడున్న పరిస్థితులు ఏంటి నేను చెప్తున్నా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారు ఉదయం మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆయన వెళ్తారు, సీఎం గారు అనుకున్నారు. ఇది గవర్నమెంట్ కాదండి. ఇది ఇప్పుడు ఆయన దేవస్థానం గవర్నమెంట్ కాదు. వెళ్ళకూడదు, మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, గవర్నమెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్. విజయసాగర్ గారు కంక్లూడ్ చేయండి. విజయసాగర్ కంక్లూడ్ చేయాలంటే ఆగాలి. మీరు బ్రహ్మనాయుడు గారు ఇంజనీరింగ్ గురించి టాపిక్ ఏమైనా ఇంజనీరింగ్ గురించి అర్ధగంట లెక్చర్ అంటే ఇక్కడ ఒక్కటే ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు, వారు ఒక్కరే ఉన్నారు కాబట్టి వారు కాదంటే ఇంజనీరింగ్ గురించి లెక్చర్ అక్కడిక్కడ అంటే జరిగిన ఘటన ఏంటి, సరైనటువంటి నిర్మాణం లేకపోవడం వల్లే కదా ఆ సంఘటన జరిగింది అనేది వారు చెప్తున్నారు. అంటే అవునండి, మనం ఘటన గురించి మాట్లాడుకోవడానికి కూర్చున్నాం. ఘటన గురించి మాట్లాడదాం, ఇంజనీరింగ్ గురించి మాట్లాడద్దు. మనమేం ఎక్స్పర్ట్ కాదు. ఐఎమ్ నాట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆయన కంటే బాగా చెప్పగలను, కానీ నేను చెప్పలేదే. నేనేం చెప్పాను? ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలా, అధికారుల మీద చర్య తీసుకోవాలా, లేదా దేవస్థానంలో ఏమైనా బోర్డు ఉంటే అప్రూవల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు అప్రూవల్ వచ్చింది, ఎప్పుడు పెట్టారు, ఎంత ఇచ్చారు, ఏంటి వాడు నేను చర్య తీసుకోవాలని చెప్పాను. నేను ఆయన విన్నాడో లేదో మరి నాకు తెలీదు. చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, పెట్టాలని చెప్పాను నేను. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ప్రభుత్వం అంటే ప్రభుత్వం మొత్తం హోమ్ మినిస్టర్ గారు ఉదయం నుంచి అక్కడే ఉన్నారు, స్పాట్ లో ఉన్నారు. శతరాత్రులను హాస్పిటల్ పంపించారు, వాటిని రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ లేదు అక్కడ, ఎస్డీఆర్ఎఫ్ ఉండదు. ఆ ఎస్డీఆర్ఎఫ్ చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఇవన్నీ జరుగుతుండగా కొన్ని గంటలు అయ్యింది, ఇన్సిడెంట్ జరిగి కొన్ని గంటలు అయ్యింది. ఒక గంటకే మీరు ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ ఎవరు, నేను గాని లేకపోతే బీజేపీ నుంచి వచ్చినటువంటి పూడి తిరుపతిరావు గారు గాని, శాంతి ప్రసాద్ గారు గాని ఏం మాట్లాడుతున్నాం? ప్రైమా ఫేసిలో ఆ గోడ యొక్క నాణ్యత ప్రమాణాలు లేవు అన్నది నేను ఒప్పుకున్నా. ప్రైమా ఫేసిలో ఉన్న సమాచారం వరకు మేమిద్దరం ఒప్పుకున్నాం. ఇక్కడ మేము కాదు డినే చేయట్లేదు. ఇక్కడ మేమేమంటున్నాం, ఇక్కడ ఫస్ట్ క్షతగాత్రుల్ని హాస్పిటల్ తరలించి దాని మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయి ఉంటది, అయిపోవాలి. ఆటోమేటిక్ గా ఎఫ్ఐఆర్ అయి ఉంటది, దాని మీద విచారణ స్టార్ట్ అయి ఉంటది. వాళ్ళకు దాన సంస్కారాలు కూడా కాకమునిపే మీరు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలనే నేను శవరాజకీయాలు అంటున్నా. నేను వినండి ఒక నిమిషం, శవం ఎందుకు అంటున్నామంటే వీళ్ళ యొక్క రాజకీయము ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచినో శవాల మీద పేరాలు ఎరుకునే రాజకీయాలు ప్రతిపక్షాలు, మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నట్టు మాట. ఈ రోజు ఆ పని చెయ్యొద్దు. ఆ విచారణలో గాని, ఆ సంఘటనలో గాని ఎక్కడ ఏ లోపం జరిగి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు మాట్లాడితే ఎస్
రైట్ రైట్ విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి, సమయం లేదు. 6-7 గంటలు కాకనే మీరు రైట్ రైట్ ప్రభుత్వం రైట్ అన్నారు, రైట్ ముఖ్యమంత్రి రైట్. అనేసినారు, అందరూ అనేసినారు. విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు శాంతిప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. జరిగిన ఘటన అయితే దురదృష్టకరమని మేము అందరం కూడా ఒప్పుకుంటున్నాం. అవును. పూటి తిరుపతిరావు గారు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. అయితే అవును. వారు ఒక అంశం లేవనెత్తారు. కుట్రకోణం అవ్వచ్చు, రేపు ప్రధానమంత్రి మోడీ గారు వస్తారు. మీరు మీ యొక్క దీంట్లో చూపించారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఘటన